హైదరాబాద్ దోమలగూడలో భారీ దోపిడీ జరిగింది. అచ్చం సినిమా స్టోరీ లాగానే ఇక్కడ కూడా జరిగింది. సినిమా ఫక్కీలోనే జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా తమ మాస్క్ తో మొహాలను కప్పేసి ఒక బంగారం తయారు చేసిన బంగారానికి సంబంధించి ఒక ఆభరణాలు తయారు చేసినటువంటి ఇంట్లోకి చొరబడి 2 కేజీల బంగారాన్ని దోపిడీ చేసుకున్నారు. ఎట్లా జరిగింది ఏంటని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ దోమలగూడలో జరిగింది ఈ ఘటన. అరవింద్ కాలనీలో బంగారు వ్యాపారి ఇంట్లో ఈ భారీ దోపిడీ జరిగింది. సుమారుగా 2.5 కేజీ ఇక్కడ చూడొచ్చు. అరవింద్ కాలనీలో బంగారం వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. సినీ ఫక్కీలో ఇంట్లో దూరి కత్తులు తుపాకులతో బెదిరింపులకు పాల్పడి వ్యాపారి రంజిత్ అతని సోదరుడి ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది. చోరీకి పాల్పడిన 10 మంది దుండగులు సుమారుగా 2.5 కిలోల బంగారంతో పాటుగా 3 మొబైల్స్ ట్యాబ్లను కూడా ఎత్తుకెళ్లారు. దానికి సంబంధించి సీసీటీవీ డివిఆర్ అపహరించారు. ఇక దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ కు చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మొత్తం మీద స్థానికంగా బంగారం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు రంజిత్. ప్రస్తుతం రంజిత్ స్వస్థలం వెస్ట్ బెంగాల్ గా తెలుస్తోంది. సో ఈ ఇన్సిడెంట్ పైన ఒకసారి సీసీటీవీ దృశ్యాలు అయితే ఉన్నాయి మన దగ్గర. సీసీటీవీ దృశ్యాలు చూసి ఏ రకంగా జరిగింది, అచ్చం సినిమా స్టైల్లోనే ఏ రకంగా జరిగిందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ ఇక్కడ చూడండి. కనబడుతున్న దృశ్యాల్లో పైనుంచి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. స్టెప్స్ దగ్గర నుంచి పైనుంచి కొంతమంది వ్యక్తులు కిందికి దిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి మీకు. ఇక్కడ నుంచి పైనుంచి వస్తున్నారు అంతా కూడా. ఒక్కొక్కరిగా పైనుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాస్త వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. చూడండి, చేతిలో కత్తులు కూడా ఉన్నాయి. వాళ్ళ చేతిలో కత్తులు క్యారీ చేస్తూ ఉన్నారు. కత్తి ఇక్కడ చూడండి. ఎస్, ఒక్కసారి హోల్ చేయండి పీసీఆర్ కత్తి రాగానే. ఎస్, ఇక్కడ ఆపండి. ఎస్, అక్కడ చూడండి, చేతిలో కత్తి కనబడుతోంది. కత్తులు ఉన్నాయి చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. 10 మంది వచ్చారు, ఒక్కరికి ఇద్దరు కారు. పైనుంచి వాళ్ళంతా కూడా కిందికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కనబడుతున్న డోర్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్ లో ఒకే ఫ్లోర్ లో పక్కన ఫ్లాట్ లోనే రంజిత్ ఇంద్రజిత్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారు వెస్ట్ బెంగాల్ నుంచి 10 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ కు వచ్చి ఎంఎస్ గోల్డ్ వర్క్స్ పేరిట ఎవరైతే గోల్డ్ ఇచ్చి బల్క్ లో బంగారు ఆభరణాలు తయారు చేయమంటారో కొంతమంది కార్మికులను పెట్టుకొని పని నిర్వర్తిస్తున్నారు. ఒకే ఫ్లాట్ లో పక్కనే ఉంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి 10 మంది చూడండి, ఇక్కడ పక్క ఫ్లాట్ లో రంజిత్ ఉన్నాడు. ఇక్కడ ఈయన పేరు ఈ ఫ్లాట్ లో ఉంది ఇంద్రజిత్. సో రంజిత్ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసి ఆ వ్యక్తిని బెదిరించి బయటకు తీసుకొచ్చి ఇక్కడ చూడండి, ఆయన చేతే పక్కనే తన సోదరుని పిలిపిస్తున్నారు. డోర్ ఆయన చేతే నాక్ చేయిస్తున్నారు. బయట నుంచి ఆయన పిలుస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక్కసారిగా చేతిలో గన్ కూడా కనబడుతుంది మనకి. చేతిలో గన్ కూడా ఉంది. పక్క ఫ్లాట్ ఉన్నటువంటి తన సోదరుని పిలిచి బెదిరించి మీ అన్నను పిలువమని అప్పటికే లోపల కూడా సెర్చ్ చేశారు. చూడండి, ఇక్కడ ఎస్ ఒక్కసారి తలుపు తీయగానే 1 చూడండి, ఇక్కడ కౌంట్ చేద్దాం మనం. 1 ఎస్ పీసీఆర్ ప్లే చేయండి. ఎస్ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ 8 మంది ఒక్కసారిగా లోపల చొరబడి ఎంట్రవంగానే ఒక్కసారిగా తన సోదరుడు తలుపు తీయంగానే తన తమ్ముడు తలుపు తీయంగానే ఎంట్రీ ఇచ్చి గన్ చూపించి బెదిరించి వారందరూ కూడా బెదిరించి వెంటనే ఆయన భార్యని బంగారం ఎక్కడుంది చెప్పు, మీకు ఆర్డర్ రూపంలో వచ్చే ఆభరణాలు తయారు చేయడానికి బంగారం వస్తుంది కదా, ఆ బంగారం ఎక్కడుంది చెప్పని భయభ్రాంతులకు గురి చేసి ఒకరి సందర్భంలో ఆయనపై దాడి చేశారు కూడా. రంజిత్ పైన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయనకు కొంత తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు ఈ దాడిలో. సో ఆయన భార్య దగ్గర నుంచి ఆ బంగారం ఉన్నటువంటి లాకర్ని, బేసిక్గా ఇటువంటి కుటుంబాల్లో వాళ్ళు గోల్డ్ షాప్స్ లో కూడా మనం చూస్తుంటాం, లాకర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ బంగారం కోసమని. ఆ లాకర్ని తెప్పించి తర్వాత ఓపెన్ చేసి 2.5 కిలోల బంగారం, అదంతా కూడా వాళ్ళు బేసిక్గా గోల్డ్ వర్కర్స్ వ్యాపారి కాబట్టి ఆయన వాటి నుంచి ఆభరణాలు తయారు చేసేందుకు వినియోగించిన బంగారం అదంతా కూడా. ఆ బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. తన దగ్గర ఫోన్స్ ఎత్తుకెళ్లారు, ట్యాబ్స్ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉదయం తెల్లవారుజామున 3:30 చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇదంతా లాక్ వేస్తుంది, నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి పక్క ఫ్లాట్లోనే తమ్ముడున్నాడు. ముందుగా తమ్ముడు ఫ్లాట్లోకి వెళ్ళి మొత్తం అంతా తనిఖీ చేశారు. ఏమి దొరకలేదు. వెంట తీసుకొని వచ్చి మీ అన్నని పిలువమని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేతే డోర్ తెరిపించేలా ప్రయత్నం చేశారు. పైగా గన్ పెట్టి బెదిరిస్తున్నారు కూడా. నువ్వు కనుక ఓపెన్ చేయించకపోతే నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వన్స్ ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, మరొకసారి మీకు చూపిస్తాను నేను. బయట తమ్ముడు ఆ డోర్ కొడుతున్నాడు. పాపం ఆయన కూడా ఇక్కడ దొంగలని చెప్పలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ చేత గన్స్ కత్తులు అవన్నీ ఉన్నాయి. అవి ఒక్కసారి వేటు వేస్తే మరణించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ఏం చెప్పలేరు. సార్ మామూలుగానే పిలిచాడు. పాపం తమ్ముడిగా పిలుస్తున్నాడు రాత్రి సమయంలో అని చెప్పి వాళ్ళు తీశారంతా కూడా. కానీ ఒక్కసారిగా 8 మంది మొత్తం మొహం అంతా మాస్క్ కవర్ చేసుకొని ఉన్నారు. మంచి పర్ఫెక్ట్గా షూస్ ఇవన్నీ వేసుకొని ఉన్నారు. ఆ చేతుల్లో కత్తులు గన్లు అన్నీ ఉన్నాయి. లోపలికి ఎంట్రీ ఇచ్చారు. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే గన్ చూపించి బెదిరించి ఒక్కసారిగా లోపలికి ఎంట్రీ ఇచ్చేసి ఆ బంగారు స్టోర్ చేసినటువంటి లాకర్ ఏదైతే ఉందో దాన్ని తెప్పించమని భర్త పైన దాడి చేసి భార్యను బెదిరించారు. భర్త కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ భార్యను ఒక్కసారిగా ఆ బంగారు లాకర్ తీసుకురాగానే దాన్ని బద్దలు కొట్టేసి 2.5 కిలోల బంగారంతో పాటుగా ఫోన్లు, ట్యాబులు అన్నీ కూడా దొరికిందంతా దోచేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే
అక్కడ ఆయన 10 ఏళ్లుగా ఇక్కడికే వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. బంగారు ఆభరణాలకు సంబంధించి తయారీ కేంద్రం కూడా ఉంది ఆయనకి. ఆయన ఇంటి కిందే అది కూడా ఉంది. కొంతమంది వ్యక్తులకు ఉపాధి కల్పిస్తూ ఈ బంగారు ఆభరణాలు తయారు చేయించుకుంటున్నాడు ఆయన. సో ఇక్కడ ఎవరు తెలిసిన వ్యక్తులు తప్ప ఆయన ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉంటుందని మనం తరచుగా వింటూ ఉంటాం. చెడ్డీ గ్యాంగ్ లాంటి వాటి కానివ్వండి, ఇంకొంత అంతర్రాష్ట్ర దొంగలకు సంబంధించిన అంశాలు. సో వారెవరికి కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇంత బల్కులో బంగారం ఉంటుందనేది అంత ఈజీగా తెలియదు. సో తెలిసిన వ్యక్తుల యొక్క పని అయి ఉంటుందని చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 మంది కావాలని ప్లాన్డ్ గా అందరూ కూడా ఒకే వయసుగా ఉన్నవారు కనబడుతున్నారు. చాలా బలంగా ఉన్నారు. చేతుల్లో కత్తులు, గన్నులు అన్ని రకాలు కనబడుతున్నాయి. ఫేస్ కి మాస్క్, అంత ప్లాన్డ్ గా. పక్క రూమ్ లో తమ్ముడు ఉంటాడని ఆ తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ పిలిపించి అన్న రూమ్ లో బంగారం ఉందని, కానీ ఇలా రకంగా తెలిసాయంటే పక్కాగా తెలిసిన వారు అయ్యే ఉంటారు. పక్కగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వారు అయి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలు తెలుసు కాబట్టి ఈ రకంగా చేసి ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. దోమలగూడ పోలీస్ స్టేషన్ల యొక్క పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోస్ వైరల్ గా మారిపోయాయి. సినిమా స్థాయిలోనే, అచ్చం సినిమా స్థాయిలోనే. మీరు చూడండి, ఇక్కడ వాళ్ళంతా లోపలికి వెళ్ళే సమయంలో ఒక వ్యక్తి చివరిగా బ్యాగ్ వేసుకుని, ఇక్కడ కనబడుతున్న బ్యాగ్ వేసుకున్న వ్యక్తి అందరితో పాటుగా లోపలికి వెళ్ళి మళ్ళీ అందరిని లోపలికి పంపించేసి మళ్ళీ ఆయన బయటకు వచ్చి, మీరు చూడండి, ఒక లోపలికి పంపించేసి బయటకు వచ్చి మళ్ళీ లాక్ చేసి ఏం చెలవనట్టుగానే బయటకు వచ్చి మళ్ళీ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా పక్కాగా తెలిసిన వ్యక్తుల పని అయ్యి ఉంటుంది. ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఒక సినిమా స్టైల్లో జరిగింది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎవరు వారు ఏంటనేది పోలీసులు, దొమ్మగూడ పోలీసులు ప్రస్తుతం పోలీసులంతా కూడా విచారిస్తున్నారు. కొన్ని స్పెషల్ టీమ్స్ గా ఈ సీసీటీవీ దృశ్యాలను జోడించి వాళ్ళతో విచారిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ ఇల్లుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తెల్లవారుజామున ఆ దృశ్యాలవి. సో రాత్రి జరిగినటువంటి ఈ ఇంట్లోనే, ఇక్కడ కనబడుతున్న 2 బాక్స్లో కనబడే ఇంట్లోనే కింద ఆభరణాలు తయారు చేసినటువంటి ఇతర సామాను కానివ్వండి ఆ పని జరుగుతూ ఉంటుంది. పైన వాళ్ళు ఉంటూ ఉంటారు. సో పైకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బంగారం దొంగలించుకు వెళ్ళిపోయారు. మరుసటి రోజున ఈ ఘటన తర్వాత పోలీసులు అక్కడ వెళ్ళడం, ఆరా తీయడం లాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సెకండ్ బాక్స్లో కనిపించేది ఇది ఇల్లు ఉదయం సమయంలో. తర్వాత ఈ ఘటన తర్వాత ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఏదేమైనా కూడా చాలా సినిమా స్టైల్లో జరిగింది. సో డెఫినెట్గా ఇదంతా కూడా తెలిసిన వ్యక్తులు అనేది అనుమాన పడుతున్నారు పోలీసులు. మరి ఏం తెలుస్తారు, ఎవరా వ్యక్తులు అనేది ఎప్పుడు తేలుస్తారు? సుమారుగా 2.5 కేజీల బంగారం అంత ప్లాన్డ్ గా అక్కడ ఉంటుందని తెలుసుకున్న వాళ్ళే ఈ పనికి ఒడిగట్టి ఉంటారు. చూద్దాం మరి ఎవరనేది వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.